మనం లేస్తామండి. అప్పుడు కొంతకాలానికి నాకు ఒక మంచి మాట గుర్తొచ్చిందండి. యేసు ప్రభు చెప్పిన మాట, నేను సజీవులకే దేవుడును అన్నాడు. అంటే చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళకే దేవుణ్ణి, అంటే తిరిగి లేస్తామన్నమాట. ఎంత విశ్వాసం తెలిసింది నాకు ఆ మాట మీద, ఎంత నమ్మకం అండి, ఆనందం వచ్చిందండి. అమ్మయ్యా, నేనుగానే ఉంటాను. అది భూలోకమా పరలోకమా, ప్రస్తుతం నేనుగా వచ్చేటవేనా అదృష్టం, నేనుగా వచ్చేటవేనా లక్. అది దేవుడు నాకు చేసిన గొప్ప మేలు. నన్నుగా గుర్తించాడు. నేనుంటాను అనిపించిందండి. అప్పుడు ఒక మాట అంటాడు ప్రభు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 30-33 చదవండి ఆయన. 31 నుంచి చదవండి ఆయన. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను అనగా, అమ్మయ్య అయితే ఉన్నాడండి బాబు, ఆయన ఉంటానండి బాబు, నేను ఆయనలా ఉంటే నేను ఉంటాను, ఆయనలా ఉంటే నేను ఉంటాను, ఆయనలా ఉంటే నేను ఉంటాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళు లేరు, వాళ్ళకి దేవుడు ఏంటి, వాళ్ళు లేరు, వాళ్ళు పోయారా అన్నాడు ఆయన. ఉన్నారు, ఉంటారు, వాళ్ళ వలె ఉన్నవారు ఉంటారు. చావైనా బ్రతుకైనా రేవైనా ఏవైనా ఉంటాము. కానీ ఎంతగా ఉంటామంటే, భూమి మీద ఈ చిన్న జీవితం కొరకు ఎంతగా ఆలోచించే నేను రాబోయే జీవితం ఎంత గొప్పదో. అంటే ఇప్పటికి వాళ్ళు మరణించి 2000 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు కాలానికి. ఈ రోజుకి మనం ఆలోచిస్తే మరణించి 4000 సంవత్సరాలు అయింది. వీళ్ళకి వాళ్ళు ఉన్నారు, మృతులు లేపబడతారు. చాలా ఆనందం అనిపించింది. నిజంగా దేవుని గురించిన ఈ మహాజ్ఞానాన్ని నిజంగా ప్రభువారు తీసుకొచ్చారండి.